హాయ్ అండి. నువ్వెళ్తానంటే నేనొద్దంటానా? 34 భాగం వినండి. స్వప్న తన ఫ్లాష్ బ్యాక్ చెప్తోంది. నాన్న, నేను పెళ్ళంటూ చేసుకుంటే అతన్నే. లేకపోతే నేను పెళ్లి చేసుకోను అంది స్వప్న. ఇప్పుడు నీకు పెళ్లి చేస్తానని ఎవరన్నారు? నేనింకా చేద్దామనుకోవట్లేదు. ఇంకా 2 ఇయర్స్ నువ్వు జాబ్ చేసుకో. ఆ తర్వాత పెళ్లి గురించి ఆలోచిద్దాం అన్నాడు. పెళ్ళెప్పుడైనా చేయండి. నేనిప్పుడు కావాలని అడగట్లేదు. కానీ ఎప్పుడు చేసినా నేను సతీష్‌నే చేసుకుంటాను. మేమిద్దరం ఒకరినొకరు ఇష్టపడుతున్నాం నాన్న. పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాం. వాళ్ళింట్లో వాళ్ళు ఒప్పుకున్నారు. మీరు ఒప్పుకోవడమే ఆలస్యం అంది. వాడికి ఏముందని చేసుకుంటావు వెనకాల? ఉద్యోగమా అంటే ప్రైవేట్ జాబు. అదెప్పుడు ఊడుతుందో, ఎప్పుడుంటుందో తెలీదు. వెనకాల ఆస్తిపాస్తులు ఏమీ లేవు. వాళ్ళక్క చూస్తే ఇంట్లో నుండి వెళ్ళిపోయి ఎవడినో పెళ్లి చేసుకుని అక్కడే చచ్చిపోయింది. నాకైతే అస్సలు నచ్చలేదు ఈ సంబంధం. చూస్తూ చూస్తూ ఏ ఆడపిల్ల తండ్రి ఇలాంటి సంబంధం చెయ్యాలనుకోడు అన్నాడు. సతీష్ చేస్తున్న కంపెనీ చాలా మంచిది నాన్న. మా బ్యాచ్‌లో ఎవ్వరికీ రాలేదు తెలుసా? అంత మంచి కంపెనీలో జాబ్ గురించైతే నువ్వేం ఆలోచించక్కర్లేదు. సతీష్ గురించే. నువ్విలా అనుకుంటే ఇంకా చిన్న జాబ్ చేస్తున్న వాళ్ళు, నిరుద్యోగులు మాటేంటి? వాళ్ళకి పెళ్ళే కదా! వద్దు అని చెప్పాలి అనుకుంటే అలానే చెప్పు. అంతేకాని ఇలాంటి వంకలు పెట్టకు అంది. ఎంత మంచి కంపెనీ అయినా 2, 3 సంవత్సరాలు పోతే పాత వాళ్ళని తీసేసి కొత్త వాళ్ళని రిక్రూట్ చేసుకుంటారు. అలా చేశారనుకో అప్పుడు మీ పరిస్థితి ఏంటి? నాకు అల్లుడవ్వాలంటే గవర్నమెంట్ జాబ్ ఉండాలి. లేదా ఆస్తి ఎక్కువగా ఉండాలి. నాకున్నదంతా నా కూతురికే ఇస్తున్నప్పుడు నేను ఆశించడంలో తప్పు లేదుగా అన్నాడు. అది నాన్న, నేను జాబ్ చేస్తాను కదా! తీసేసినా ఆ కంపెనీ కాకపోతే ఇంకొకటి. మేము చదువుకున్న చదువుకి మాకెక్కడైనా జాబొస్తుంది. మమ్మల్ని మేము పోషించుకోగలం. డబ్బే ప్రధానమా? నా ఇష్టంతో సంబంధం లేదా? డబ్బు మన దగ్గరున్నప్పుడు అటు మంచితనాన్ని చూస్తే సరిపోతుంది కదా! అంది. మాటల్లో కాదు స్వప్న. ఆలోచించు. జీవితం వేరు, మాటలు వేరు. ఆదర్శాలకు పోయి లవ్ మ్యారేజ్ చేసుకుని సాధించేది ఏమీ లేదు. అటు వాళ్ళ పేరెంట్స్‌ని, ఇటు మమ్మల్ని మీరిబ్బంది పెట్టి సుఖంగా ఉండగలరా? ఇప్పుడు తెలీదు. ఇంకో 2 సంవత్సరాలు పోయాక నాన్న చెప్పింది ఒక్కసారి వినాల్సింది అనిపిస్తే నువ్వు ఫెయిలయినట్టే అన్నాడు. వాళ్ళు ఒప్పుకున్నారు. మీరే ఒప్పుకోవాలి. అది నీకు కూడా అన్వయించుకోవచ్చు కదా! నా ఇష్టంతో పని లేకుండా నీ ఇష్టమైన వాడితో చేసి రేపొద్దుట నేను కష్టపడుతున్నప్పుడు ఇది ఇక్కడ సుఖంగా లేదేమో, అది ప్రేమించిన వాడికి ఇచ్చి ఉండాల్సింది అని నీకు అనిపించొచ్చు. పెళ్లి ఏదైనా మనసుకు నచ్చిన వాడిని చేసుకుంటే సంతోషంగా ఉంటాను నాన్న. ఏ కష్టం వచ్చినా ఒకరికొకరు సపోర్ట్‌గా నిలబడతాం అంది. వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకుంటారులే. ఎందుకంటే నీ వెనకాల ఆస్తి ఉంది కనుక. నేనెలా ఒప్పుకుంటాను? వాళ్ళకున్న ఆస్తి ఆ చిన్న ఇల్లు. ఇటు తిరిగి, అటు తిరిగి జాబ్ ఏదైనా అయ్యిందంటే వాళ్ళని నువ్వే ఉద్యోగం చేసి పెంచాలి. ఏ తండ్రైనా వాడి దగ్గర ఒక ₹1,00,00,000 ఉందంటే ₹4,00,00,000 సంబంధం చేయాలనుకుంటాడు. అంతేగాని బుద్ధిమంతుడు, అందగాడు అంటూ చెయ్యడు ఎవరికీ. నేను చేసేది నీ మంచి కోసమే. నీకిప్పుడు అర్థం కాదు. తర్వాత అర్థమవుతుంది అన్నాడు. వాళ్ళ గురించి నువ్వు తక్కువగా మాట్లాడడం నాకు నచ్చలేదు నాన్న. సరే. నాకు ఆస్తి ఏమీ ఇవ్వకు. అంతా నీ దగ్గరే పెట్టుకో. మా బ్రతుకు మేం బ్రతకగలం. ఒప్పుకుని పెళ్లి చేస్తాను అంటే చెయ్యి. లేదంటే ఆ పెళ్లి కూడా మేమే చేసుకుంటాం. బాగా ఆలోచించుకుని ఏ విషయం చెప్పు నాన్న. ఇన్నాళ్ళు నన్ను ప్రేమగా పెంచినందుకు మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నాను అనుకోకు. నన్నెంతో ప్రేమగా అల్లారుముద్దుగా పెంచారు. అలాగే నేనెక్కడ సంతోషంగా ఉంటానో కూడా తెలుసుకో. నిన్ను అలా అల్లారుముద్దుగా పెంచి నువ్వేది అడిగినా కాదనకుండా అన్నిటికీ ఒప్పుకున్నందుకే నువ్విలా తయారయ్యావు. నన్ను కాదని వాడిని పెళ్లి చేసుకుంటే ఇక లైఫ్‌లో నువ్వు మా ఇంటికి రావద్దు. మా మొఖం చూడొద్దు. నువ్వెవరో నేనెవరో ఇక్కడితో సరి అన్నాడు కూతురు మాటకు అడ్డొస్తూ తండ్రి. తల్లి కూడా అలా నిలబడి చూస్తోంది. కానీ స్వప్నకు సపోర్ట్ చేయలేదు. స్వప్నకర్థమైంది. వీళ్ళకైతే ఈ పెళ్లిష్టం లేదు అని. అటు అంకుల్ వాళ్ళు ఏమనుకుంటున్నారో వాళ్ళ అభిప్రాయం కూడా అడగాలి. తర్వాత రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళింది. ఆంటీ, అంకులున్నారా? మీ ఇద్దరితో నేను మాట్లాడాలనుకుంటున్నాను అంది. దేని గురించమ్మా? నీ పెళ్లి గురించేనా? అంది సౌభాగ్యం. అవునాంటీ. నాన్న, అమ్మ ఇద్దరూ ఒప్పుకోవట్లేదు. వాళ్ళ అభిప్రాయం ప్రకారం వాళ్ళ ఆస్తి లేకుండా మేం బ్రతకలేము అనుకుంటున్నారు. డబ్బుతో ఉంటేనే సుఖంగా ఉండగలము అనేది వాళ్ళ అభిప్రాయం అంది.
స్వప్న, ఇక్కడ నీకొకటి చెప్పాలి. నాకు సతీష్ ఒక్కడే కాకుండా ఓ కూతురు కూడా ఉండేది. నీకు తెలుసో లేదో నాకు తెలీదు. తను ఇంటర్‌లో ఉండగానే ఇంట్లో నుండి వెళ్ళిపోయింది. ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అప్పుడు మాకు కూడా పంతం పెరిగింది. మమ్మల్ని కాదని వెళ్ళింది అని. మేం వాళ్ళ దగ్గరికి వెళ్ళటానికి కూడా ప్రయత్నించలేదు. వాళ్ళిటు రాలేదు. కొన్ని మాటలు తెలిసేవి అప్పుడప్పుడు అంతే. ఒకరోజు సడెన్‌గా ఎవరో ఫోన్ చేశారు. మీ అమ్మాయి చనిపోయింది అని. వెళ్లి చూస్తే అది సంవత్సరం కాలంగా ఒక్కతే ఉంటుంది ఆ ఇంట్లో. అతను మోసం చేసి వదిలేసి వెళ్ళిపోయాడు. ఇంట్లో కాదని వెళ్ళింది కనుక తిరిగి రాలేక, మాకు మొఖం చూపించలేక, ఒంటరిగా నానా కష్టాలు పడుతూ ఉంది. ఇక నా వల్ల కాదనుకుందేమో ఆత్మహత్య చేసుకుంది. మమ్మల్ని వద్దనుకుని వెళ్ళిందని మేము తనని కలవటానికి ప్రయత్నించలేదు. మా మూర్ఖత్వానికి నిండు ప్రాణం బలైపోయింది. నీ పేరెంట్స్‌కి కూడా ఒప్పుకుంటేనే పెళ్లి. అందరం కలిసే చెయ్యాలి. లేదంటే ఈ పెళ్ళొద్దు. వద్దన్నానని మాకిష్టం లేదు అనుకోవద్దు. మీ వాళ్ళని ఒప్పించు. సతీష్‌ని చేసుకుంటే నువ్వెంత హ్యాపీగా ఉంటావో వాళ్ళకి తెలియజేయగలిగితే, వాళ్ళు మాట్లాడకుండానే ఒప్పుకుంటారు. మీలోనే ఉందంతా. మీరెలా చెప్తే తల్లిదండ్రులు ఎలా అర్థం చేసుకుంటారో పిల్లలకి తెలిసినంత ఇంకెవ్వరికీ తెలీదు. వాళ్ళతో గొడవకు తెక్కండి. వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకునేలాగా చేసుకోండి. నువ్వు సతీష్‌ని చేసుకోవడం వల్ల ఎందుకు ఇబ్బంది పడతావని వాళ్ళు అనుకుంటున్నారో అది తెలుసుకోవడానికి ప్రయత్నించు అంది సౌభాగ్యం. ప్రైవేట్ ఉద్యోగం కనుక ఉద్యోగం పోతే ఏంటి? నీ పరిస్థితి అంటున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగం ఎక్కడి నుంచి వస్తుందంటీ? అంది స్వప్న. ఎందుకు రాదు? వాడు గ్రూప్స్‌కి ప్రిపేర్ అవుతున్నాడు కదా! ఏమో మీ ఇద్దరి అదృష్టం బావుండి వస్తుందేమో! మీ పెళ్ళికి అదే అడ్డం అంటే అది సాధించాక వాళ్ళ ముందు నిలబెట్టు. అప్పుడు ఒప్పుకుంటారుగా. ఒకవేళ కాదు అన్నారంటే వాళ్ళ అభిప్రాయం అది కాదు. మీరు ఈ రోజో రేపో పెళ్లి చేసుకోవట్లేదు కదా! ఎలాగో టైముంది. ఈలోపు మార్చుకోవటానికి ప్రయత్నించండి అంది. అప్పటి వరకు వెయిట్ చేస్తాను అంటే ఒప్పుకుంటారో లేదో. నేను నా ప్రేమ విషయం చెప్పాను కనుక ఇప్పుడే చేసేయాలి అనుకుంటారేమో అంది స్వప్న. నేను చెప్పాల్సింది చెప్పాను. తర్వాత నీ ఇష్టం. మా ఇంట్లో నీకు కష్టాలొస్తాయని కాదు కానీ, నీ తల్లిదండ్రుల తోడు నీకు, నీ అవసరం వాళ్ళకి చాలా ఉంటుంది. మేమెంత క్లోజ్‌గా ఉన్నా నువ్వన్నీ మాతో షేర్ చేసుకోలేవు. తల్లిదండ్రులను కాదని వాళ్ళ బాధపెట్టి మీరు సుఖంగా ఉండలేరు. ఏదో రకంగా వాళ్ళ ఏడుపు మీకు తగులుతుంది అంది సౌభాగ్యం. అమ్మ చెప్పింది నిజమే స్వప్న. వాళ్ళు మన పెళ్లి ఒప్పుకోవాలి అంటే ఏం చేయాలో అన్నీ చేద్దాం. ఈలోగా ఏదైనా సంబంధం వస్తే అతనికి మన విషయం చెప్పు. ఎవరినో ప్రేమించాను అని చెప్తున్న అమ్మాయిని బలవంతంగా చేసుకునే వాళ్ళు ఎవరుంటారు? అన్నాడు సతీష్. మీరు వచ్చిన పెళ్లి చూపులకి నేను కూడా నా కథ మీకు చెప్పాలి అనుకున్నాను. మీరింకొద్ది సేపట్లో వస్తారనగా చెప్పారు నాకు. మీ విషయం అంతా. మీతో మాట్లాడాక అర్థమైంది. మీది ఇగో మాత్రమే ప్రేమ లేకపోవడం కాదు అని. అందుకే నేను సతీష్‌తో, ఆంటీ వాళ్ళతో మాట్లాడి ఇదంతా చేస్తున్నాను అంది స్వప్న. మరి నువ్వు అగ్రిమెంట్ మీద సంతకం చేసావు. మా నాన్న నువ్వు పెళ్లి చేసుకోవాలి తప్పదు అని గొడవ చేస్తే ఏం చేస్తావు? అన్నాడు కిరణ్. ఇన్ని ప్రయత్నాలు చేసినా స్వప్న మీరిద్దరూ పెళ్లి పీటల మీద కూర్చుంటే నేను రాకుమారుడిలా వచ్చి నా రాణ్ణి ఎత్తుకొచ్చేస్తాను. అలా తీసుకొచ్చేసి పెళ్లి చేసుకున్నాను అనుకోండి. అప్పుడు మీ వాళ్ళు మాత్రం ఏం చేయగలరు? ఏదో గొడవ చేస్తారు. పరువు తీయడానికైతే ప్రయత్నించరు. ఎందుకంటే అలా చేస్తే పోయేది ముందు మీ ఇంటి పరువే. కడుపుతో ఉన్న కోడల్ని తీసుకొచ్చి డెలివరీ అయ్యే వరకు చూసి, పంపించేసి, అప్పుడు మళ్ళీ కొడుక్కి పెళ్లి చేద్దామనుకున్నారు అంటే నలుగురు మిమ్మల్ని తిడతారు అన్నాడు సతీష్. తర్వాత ఏ గొడవ చేసినా పర్లేదు. ఆంటీ, అంకుల్, సతీష్ కూడా నాకు సపోర్ట్‌గా ఉన్నారు. సతీష్ కూడా గ్రూప్స్‌లో ర్యాంక్ కొట్టాడు. ఇప్పుడిప్పుడే పోస్ట్ కూడా వచ్చింది. మా నాన్న కూడా హ్యాపీ. అందుకే మా నాన్న కూడా అగ్రీమెంట్స్ మీద సంతకం చేసేటప్పుడు ఏం మాట్లాడలేదు. నీకోసం మా నాన్న, అమ్మ కూడా సపోర్ట్ చేస్తున్నారు తెలుసా? మీరిద్దరూ కలిసి ఉండాలని మేమంతా ఇలా అనుకుంటుంటే, మీరిద్దరూ ఏంట్రా అంటే, ఒకరి మనసులో ఉన్నది ఒకరు చెప్పుకోకుండా, మీ మధ్యనున్న దూరాన్ని ఇంకా పెంచుకోవటానికి ట్రై చేస్తున్నారు అంది స్వప్న. నా కన్న తల్లిదండ్రులు, నా అక్క కూడా నా గురించి ఇంతలా ఆలోచించరేమో. మీరలా ఆలోచించారు. మీ అందరికీ నేనేమిచ్చి రుణం తీర్చుకోగలను? మాటలు కూడా రావట్లేదు నాకు. మీరు చేసింది నేను జన్మ జన్మలకి గుర్తుపెట్టుకుంటాను అంది మధు.
వయసులో నేను మీ మీద కొంచెం చిన్ననుకుంటా. నువ్వు మరీ నన్ను అక్కని చేసేశావు. సరేలే, అక్క, చెల్లి ఏదో ఒకటనుకో. నీ ప్లేస్‌లోకి రాబోతున్న అమ్మాయిగా మాత్రం నన్ను చూడకు. అలా చూస్తే నేను చాలా అసహ్యంగా కనపడతాను అంది స్వప్న. వయసులో చిన్న కానీ జ్ఞానంలో నాకంటే పెద్ద. అందుకే నువ్వు నాకు అక్కవి. కానీ నేను వరుసలు మార్చేస్తున్నాను. నేనిప్పటి నుండి సతీష్ అక్కని. ఈ ఇంటికి ఆడపడుచుని అంది మధు. ఈ మాట అమ్మ దగ్గర చెప్పావంటే అమ్మ చాలా సంతోషిస్తుంది. పైకి చెప్పట్లేదు కానీ అక్క చనిపోవడానికి వాళ్ళిద్దరే కారణమని బాధపడుతూ ఉంటారు అన్నాడు సతీష్. చెప్పడానికేముంది? వాళ్ళెప్పుడో నన్ను వాళ్ళ కూతురు అనుకున్నారు. అందుకే కోడలు ఇదంతా చేస్తుంటే సపోర్ట్ చేస్తున్నారు. మీ అందరివి ఎంత మంచి మనసులు. అందుకే మిమ్మల్ని అందరినీ కలుపుతున్నాడా దేవుడు అంది మధు. ఇదంతా కావాలని చేసింది స్వప్న అని తెలిస్తే మా నాన్న ఎలా రియాక్ట్ అవుతాడో అన్నాడు కిరణ్. ఎలా రియాక్ట్ అయినా చేయగలిగింది ఏమీ లేదు. ఆయన కొడుకుని పెళ్లి చేసుకోవాలి అని అలాగ అగ్రిమెంట్ రాయించుకోవడం చెల్లదు. అలాంటి అగ్రిమెంట్స్ ఉండవు. మనిషి ఇష్టానికి వ్యతిరేకంగా ఎవ్వరూ బలవంతంగా చేయడానికి లేదు. ఒకవేళ ఏదైనా గొడవ చేస్తే నా కజిన్ లాయర్. మేము దాన్ని ఎదుర్కోగలం. అగ్రిమెంట్ పేపర్ తనకి పంపించాను. ఈ పాటికి తను దాంట్లో ఉన్న లొసుగులు తీసి బయట పెట్టి రెడీగా ఉండుంటుంది అంది స్వప్న. థ్యాంక్స్ సరిపోదు మీ అందరికీ చెప్పడానికి. మీ అందరికీ రుణపడిపోయాను నేను అంది మధు. కబుర్లింకా అవలేదా? భోజనానికొస్తారా అంది సౌభాగ్యం. వస్తామమ్మా, ఎందుకు రాము? ఆల్రెడీ మీ ప్రేమని చవిచూసాం. మీ చేతి వంట కూడా చూడాలి కదా అని దగ్గరగా వెళ్ళి, మీరు చాలా గ్రేట్ అమ్మా. ఒక అమ్మాయి ఆపదలో ఉంది అంటే కోడలు రిస్క్‌లోకి వెళ్తుంది అని తెలిసి కూడా సపోర్ట్‌గా ఉండడానికి ఒప్పుకున్నారు. నిజంగా స్వప్న చాలా అదృష్టవంతురాలు. మీలాంటి అత్తగారు దొరకడం అంది మధు. ఇదంతా నీ అదృష్టమే. నీ అదృష్టం వల్లే మాకిలాంటి ఆలోచనలొచ్చాయి. లేదంటే మేము ఇంకో రకంగా ఆలోచించేవాళ్ళమేమో. మనసులో ఏమీ పెట్టుకోకు. ఈ టైంలో నువ్వు ప్రశాంతంగా ఉండాలి. రండి, భోజనాలు చేద్దాం అంది. అందరూ భోజనాలకు లేచారు. భోంచేసి వచ్చి మళ్ళీ అందరూ రిలాక్సింగ్‌గా కూర్చున్నారు. ఇప్పుడేంటి ప్లాను? ఇంటికి వెళ్లి ఏం చెప్తారు? నా మీద గొడవకొస్తుంది మధు అని చెప్పి వచ్చినట్టున్నారు కదా అంది స్వప్న. నిజం చెప్తే ఇంకేమైనా ఉందా? ఇప్పుడే నీకు నాకు పెళ్లి అంటాడు మా నాన్న అన్నాడు కిరణ్. ఆ గొడవ పడే రోజు కూడా దగ్గరలోనే ఉంది. ఎందుకంటే సతీష్‌కి జాబ్ వచ్చేసింది. మా నాన్న ఎప్పుడు పెళ్లి చేద్దామా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. అంతా నీ చేతుల్లోనే ఉంది మధు. నీకు డెలివరీ అయిన వెంటనే మా పెళ్లికి ముహూర్తం పెట్టేసుకుంటాం అంది స్వప్న. అంకుల్ ఎలా రియాక్ట్ అవుతారో, ఇదంతా మళ్ళీ పెద్ద గొడవ అవుతుందేమో అనిపిస్తోంది నాకు. ఆయన నన్ను ఒప్పుకోకపోతే ఏం చేయాలి అంది మధు. ఇప్పటికైనా ప్రశాంతంగా ఉంది కదా. నువ్వు కిరణ్‌తో కలిసి ఉండాలని అనుకుంటున్నావు. మన మనసులతో పని లేకుండా మనల్ని బెదిరించి సంతకాలు పెట్టించుకుని అవన్నీ చేశారు అని చెప్తే ఏ కాగితాలకైనా చెల్లుతాయా? ఇదిగో మధు, అవసరమైతే మీ మావగారికి వ్యతిరేకంగా నా తరపున సాక్ష్యం చెప్పాలి అంది స్వప్న. తప్పకుండా చెప్తాను, అంతవరకు వస్తే అంది మధు. పాపం మా నాన్న ఏమైపోతాడో ఇవన్నీ తెలిస్తే అన్నాడు కిరణ్. ఏంటి, మీ నాన్న మీద జాలి పడుతున్నావు? ఆయనకసలు ఆడవాళ్ళంటే గౌరవమే లేదు. కట్టుకున్న భార్యకు విలువివ్వడు. నన్ను గౌరవిస్తారు. నేను చెప్పినట్టు వింటున్నారు అంటే నన్ను నమ్మమంటావా? ఆయనకి అన్నీ అనుకూలంగా జరుగుతున్నాయి కనుక నేను చెప్పినవన్నీ వింటున్నారు. నేను నిన్ను కాకుండా సతీష్‌నే చేసుకుంటున్నాను అని తెలిసిన రోజు ఎన్ని మాటలంటారో చూడు నన్ను. నేను పరిచయమైనప్పటి నుండి ఆయన నన్ను అనాలనుకున్న మాటలన్నీ అనేస్తారు అంది స్వప్న. మేం బయలుదేరతామిక. ఇప్పటికే అసలు ఇక్కడ ఏ గొడవలు జరిగిపోతున్నాయో అనుకుంటూ ఉంటారు అన్నాడు కిరణ్. అనుకోరు. నా మీద ఆయనకి నమ్మకం. మాటలతో మేనేజ్ చేసేస్తానని. అందుకే మీరు వెళ్తాను అంటే నాకు ఫోన్ చేయలేదు. లేదంటే ఈ పాటికి నాకు ఫోన్ చేసి హెచ్చరించేవారు. వాళ్ళొస్తున్నారు జాగ్రత్త అని అంది స్వప్న. ఓహో, మీ మధ్యలో అండర్‌స్టాండింగ్ బావుందన్నమాట. ఆయన నువ్వు కోడలవుతున్నావు అని అనుకుంటున్నారు. ఆయనకి కోడలేమో కానీ నాకు ఆడపడుచు అయిపోయిందిప్పుడు. ఇవన్నీ తెలిసిన రోజు ఆంటీ, అంకుల్ ఇద్దరూ చాలా బాధపడతారు అంది మధు. మధు, మనం బయలుదేరదాం. లేటయితే ఇద్దరూ వచ్చినా వస్తారు అన్నాడు కిరణ్. సౌభాగ్యం పసుపు బొట్టు ఇచ్చి చీర పెట్టి స్వీట్స్ ఇచ్చింది.
నువ్వు ఈ ఇంటి ఆడపడుచువే. నువ్వెప్పుడన్నా రావచ్చు అంది. తప్పకుండా మీ ప్రేమను మర్చిపోను నేను అని అందరికీ చెప్పి ముగ్గురు బయలుదేరారు. వెళ్ళేటప్పుడున్న ప్రశ్నలు ఇప్పుడు లేవు కదా అంది స్వప్న. లేవు, కానీ కొన్ని కొత్త ప్రశ్నలున్నాయి మనసులో అన్నాడు కిరణ్. చెప్పు అవి కూడా అంది స్వప్న. మీ నాన్న నిజంగానే మీ ఇద్దరి పెళ్లికి ఒప్పుకున్నారా? లేదంటే నాతో పెళ్లికి అగ్రిమెంట్ రాసావు కనుక ఏదో అప్పటి వరకు అలా గెంటేసి నన్నిచ్చే చేయాలనుకుంటున్నారా? నువ్వు మీ నాన్నని పూర్తిగా నమ్ముతున్నావా? ఒక్కసారి ఆలోచించు. నేను చెప్పింది నిజమే అనిపిస్తుంది అన్నాడు కిరణ్. ఆ తర్వాత ఏమైందో మరో భాగంలో వినండి. థ్యాంక్ యూ.